హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. డ్రై డే రీసెంట్గా ఓటీటీకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. 2 hours 13 minutes అలా ఉంది. చూడాలనుకుంటే మాత్రం తెలుగులో ఉంది. ఫ్యామిలీస్ కూడా చూడవచ్చు, వల్గర్ సీన్లు ఏం లేవు. కాకపోతే మూవీ అయితే నాకైతే రొటీన్ స్టోరీ. ఆల్రెడీ ఇలాంటి ఫార్మెట్లో చాలా సినిమాలు చూసాం కాబట్టి సో మూవీ అయితే కొత్తగా అనిపించలేదు. ఇంట్రెస్టింగ్గా కూడా నాకు ఎక్కడ ఏం అనిపించలేదు. సింపుల్గా స్టోరీ ఎలా ఉంటుందంటే మన హీరో ఎవరైతే ఉన్నాడో గన్ను, అతను ఒక రాజకీయ పార్టీ దగ్గర పనిచేస్తుంటారన్నమాట. ఎలాగైనా ఏదో ఒక రోజు నన్ను కార్పొరేట్ చేస్తాడు అని చెప్పి నమ్మి, సో ఈ సిచ్యువేషన్లో హీరోయిన్ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది అనమాట. సో మన హీరోయిన్ ఎవరైతారో ప్రెగ్నెంట్ అవుతారు. ప్రెగ్నెంట్ అయ్యాక మన హీరోని అడుగుతామంట, నువ్వు కార్పొరేట్ అవుతేనే నేను బిడ్డని కంటానని చెప్పి. సో అక్కడి నుంచి మన హీరో ఎలాగైనా చెప్పి కార్పొరేట్ అవ్వాలి అనుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్లో ఆ రాజకీయ పార్టీలు హెల్ప్ చేసాయా లేదా, సో మరి వాళ్ళు హెల్ప్ చేయకపోతే మనోడు ఎలాంటి ప్లాన్స్ చేశాడు, రాజకీయం ఎలా చేశాడు, చివరికి ఆ విలేజ్లో మరి మందు మానిపించాడా లేదా, సో ఇవన్నీ ఓవరాల్గా మనం మూవీలో చూడాలన్నమాట. సో దానికోసం మన హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. బట్ ఎక్కడ కూడా నాకైతే అది హీరో ప్రయత్నాలు కానీ ఏవో ప్రతిదీ కూడా ఎక్కడ ఎమోషనల్ ఎక్కడ కనెక్ట్ కాలేదు. అంటే ఇలాంటి ఆల్రెడీ స్టోరీస్ ఉన్నాయి, బట్ కొత్తగా ఏమైనా తీసారంటే కొత్తగా అయితే ఏం లేదు. సో ఏమంటారు కదా, పాత చింతకాయ వచ్చిన మళ్ళీ తిప్పి తిప్పి అలాగే వేశారని చెప్పి ఈ మూవీ కూడా నాకైతే అట్లనే అనిపించింది. సో ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. డ్రై డే అనమాట. సో ఇది మూవీ రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.